హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్టడీ ఫర్ యూ. ఈరోజు వీడియోలో భాగంగా మనం డిఎస్సి మిత్రులకు ఉపయోగపడే విధంగా విద్యా దృక్పథాల్లో విద్యా నిర్వచనాల గురించి చూద్దాము. దీంట్లో ఈ పార్ట్లో ఏంటంటే పాశ్చాత్య విద్యావేత్తల నిర్వచనాలను ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి కొన్ని ట్రిక్గా అంటే కోడింగ్ ద్వారా కూడా చెప్పడం జరుగుతుంది. అందరూ కూడా దీన్ని ఆస్వాదించి అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎవరైనా చూడనట్లయితే మీ మిత్రులు కూడా మన ఛానల్ని యొక్క వీడియోని షేర్ చేస్తారని ఆశిస్తున్నాం. సో వీడియోలో భాగంగా చూస్తే తప్పులను తొలగించి సత్యాన్ని అన్వేషణ చేసేదే విద్య. మొదటిసారి ఏంటంటే తప్పులను తొలగించి సత్యాన్ని అన్వేషణ చేసేదే విద్య అని ఎవరు చెప్పారండి? మనకి సాక్రటీస్ చెప్పడం జరిగిందండి. ఎవరు చెప్పారండి? సాక్రటీస్ చెప్పిన నిర్వచనం చూసినట్లయితే తప్పులను తొలగించి సత్యాన్ని అన్వేషణ చేసేదే విద్య. సాక్రటీస్ గురించి మనం చూస్తే సాక్రటీస్ ఎప్పుడు తను చేసినటువంటి పరిశోధనలు అవ్వచ్చు, ఏదైనా విషయం అవ్వచ్చు, అంటే పరిశోధన అంటే ఇంకేట్లేదు, ఏదైనా విషయం తెలుసుకోవడంలో తను ఇప్పుడు కూడా తన దారి ఏం ఆలోచించేవాడంటే తను అన్వేషణ చేసేవాడు. ఏ విధంగా అన్వేషణ చేసేవాడు? తప్పులను తొలగించేవాడు. తను అన్వేషణ చేసే సందర్భంలో అన్వేషణ చేసే మార్గంలో ఏమైనా తప్పులను తొలగించి, అంటే ఇక్కడ ఏమి తొలగించేవాడు? తప్పులను తొలగించి సత్యాన్ని అన్వేషణ చేసేవాడండి. అంటే తన దారిలో ఉన్నటువంటి తప్పులను తొలగించేసేవాడు. తన దారిలో ఉన్నటువంటి తప్పులను తొలగించి సత్యాన్ని అన్వేషణ చేసేవాడు. అంటే తప్పులను తొలగించి సత్యాన్ని అన్వేషణ చేసేది ఎవరు? సాక్రటీస్. అంటే మనం గుర్తుపెట్టుకునేది ఎలాగంటే తొలగించడం, అంటే ఇక్కడ తన దారిలో అడ్డు వచ్చినటువంటి తప్పులు తొలగించుకునేవాడు. తన దారికి అడ్డు వచ్చినటువంటి తప్పులు తొలగించి సత్యాన్వేషణ చేసేవాడు. అంతే, ఎప్పుడు కూడా సత్య మార్గాన్నే ఎన్నుకునేవాడు. అలా మనం గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత చూస్తే సంతోషాన్ని బాధను సరిసమానంగా పొందగల సామర్థ్యాన్ని కలిగించేదే విద్య. తర్వాత నేర్చుకున్న ఏంటంటే సంతోషాన్ని బాధను సరిసమానంగా, అంటే సంతోషాన్ని బాధను సరిసమానంగా పొందగల సామర్థ్యాన్ని కలిగించే విద్యని ఎవరు చెప్పారంటే ప్లేటో చెప్పడం జరిగిందండి. ఎవరు చెప్పారండి? ప్లేటో. మరి దీని గురించి ఎలా గుర్తుపెట్టుకోవాలండి అంటే ఒక ప్లేట్ తీసుకుంటే, ప్లేట్ ఏంటంటే ఇది ప్లేట్ తీసుకుంటే ఈ ప్లేట్లో సరి సమానంగా అంటే సగభాగము సంతోషము, సగభాగము బాధ, అంటే సగభాగము సరి సమానంగా అంటే సగం అది సగం ఇది, సంతోషం సగం బాధ సగం, సరి సమానంగా ఒక ప్లేట్ పంచుకున్నట్టు. అంటే ప్లేటోగా గుర్తుపెట్టుకోవచ్చు. మనం గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే ఈ యొక్క కోడింగ్ ద్వారా చెప్పడం జరుగుతుంది. సంతోషము బాధ అంటే సగం సంతోషము సగం బాధ ప్లేట్లో, అంటే ప్లేటోగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ దృఢమైన శరీరంలో, తర్వాత ఏంటంటే దృఢమైన మనస్సును రూపొందించేదే విద్య. దృఢమైన శరీరంలో దృఢమైన మనస్సును రూపొందించేది విద్యని ఎవరు చెప్పారు? అరిస్టాటిల్ చెప్పారండి. ఎవరు చెప్పారండి దాన్ని? అరిస్టాటిల్. ఇక్కడ అరిస్టాటిల్ స్టాట్యూ అని గుర్తుపెట్టుకోండి. స్టాట్యూ ఎప్పుడు కూడా ఎలా ఉంటుందండి? స్ట్రాంగ్గా దృఢంగా ఉంటుంది. స్టాట్యూ అంటే విగ్రహం మనకు తెలిసింది. స్టాట్యూ దృఢంగా ఉంటుంది. అంటే అరిస్టాటిల్ స్టాండర్డ్ అనేటువంటి వాడు. అంటే స్టాట్యూ ఎలాగైతే దృఢంగా ఉంటుందో అరిస్టాటిల్ కూడా చాలా దృఢంగా అనేటువంటి వాడు. తను దృఢంగా ఉన్నాడు కాబట్టి తన మనసు ఎలా ఉంటుంది? తను దృఢంగా, అంటే తన శరీరం దృఢంగా ఉన్నాడు అర్థమైంది. తన శరీరం దృఢంగా ఉంది కాబట్టి తన మనసు కూడా దృఢంగానే ఉంటుంది. తన శరీరం కూడా దృఢంగా ఉంది కాబట్టి తన మనసు కూడా దృఢంగా ఉంటుంది. అందుకే దృఢమైన శరీరంలో దృఢమైన మనసును రూపొందించే విద్య. దృఢము అనేది స్ట్రాంగ్, స్ట్రాంగ్ ఉంటుంది. అంటే అరిస్టాటిల్ తను స్ట్రాంగ్ గా ఉన్నాడు కాబట్టి తన యొక్క మైండ్, తన యొక్క ఆలోచన విధానం కూడా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఆ విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ సహజమైన సుశీలమైన ప్రగతిశీల వికాసాన్ని కలిగించేదే విద్య. ఏంటంటే సహజమైన సుశీలమైన ప్రగతిశీల వికాసాన్ని కలిగించేదే విద్య. అంటే ఇక్కడ పెస్టాలజీ ఎవరు చెప్పారండి మాట? పెస్టాలజీ. ఇక్కడ మనం చూసుకుంటే పెస్టాలజీకి 3 శిష్యులు ఉన్నారండి. పెస్టాలజీకి ఎవరైనా శిష్యులు? సహజ, ప్రగతి, సుశీల. వీళ్ళు 3 కూడా ఎవరండి?
పెస్టాలజీ గారికి, ఆ గురువు గారికి శిష్యులు. సహజ అంటే సహజమైన, ప్రగతి అంటే ప్రగతిశీల, సుశీల అంటే సుశీలమైన. అంటే సహజ, ప్రగతి, సుశీల ముగ్గురు కూడా శిష్యులు. ఎవరు? పెస్టాలజీ గారి దగ్గర. ఆ విధంగా మనము పెస్టాలజీ దగ్గర ముగ్గురు శిష్యులు. అంటే సహజమైన, సుశీలమైన, ప్రగతిశీల వికాసాలు కలిగించే విద్యా నిషేధాన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే పెస్టాలజీ గారికి ముగ్గురు శిష్యులు ఉన్నారు. ఎవరు? సహజ, ప్రగతి, సుశీల. ఆ విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్, జీవిలో ఆవరించి ఉన్న దాన్ని వివర్తనం చేసేదే విద్య. వివర్తనం చేసేది జీవిలో ఆవరించి ఉన్న దాన్ని వివర్తనం చేసేదే విద్య అని ఎవరు చెప్పారంటే ప్రోబెల్. బెల్ అంటే మనకు తెలుసు. బెల్ టక్ టక్ మన బెల్ కొట్టేటప్పుడు ఎలా ఉంటుంది? టక్ టక్ మన సౌండ్ వస్తుంది. అంటే ధ్వని ఏం చేస్తుంది? వివర్తనం బయటికి కనిపిస్తుంది, ధ్వని చేస్తుంది. అంటే బెల్ అనేది ఏంటంటే వివర్తనం చేస్తున్నాడు. బెల్ అనేది ఏం చేస్తుంది? ధ్వనిని ఇక్కడ స్పందింప చేస్తుంది. వివర్తనం అంటే బెల్ అనేది ఏం చేస్తుందమ్మా? వివర్తనం చెందిస్తుంది. ఏం చేస్తుంది అంటే గుర్తుపెట్టుకోవడానికి. ఇది మనం ఏం చేయాలంటే గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే, అంతేగాని దీంట్లో లాజిక్ అవి ఆలోచించుకోకూడదు. జీవిలో ఆవరించి ఉన్న దాన్ని వివర్తన చేసేదే విద్య అని చెప్పింది ఎవరు? ప్రో బెల్. బెల్ అనేది ఏంటి? వివర్తనం చెందిస్తుంది. ధ్వని యొక్క శబ్దాన్ని ఏం చేస్తుంది? అది వివర్తనం చెందిస్తుంది. అంటే వివర్తనం అనగానే ప్రో బెల్. బెల్ అని ఏం గుర్తు రావాలి మనకి? ప్రో బెల్. ప్రో బెల్ అంటే బెల్ వివర్తనం చెందిస్తుంది. బెల్ అంటే ప్రో బెల్. ఆ విధంగా మనము దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్, మనస్సును నియంత్రించడమే విద్య అని చెప్పింది ఎవరు? ఎమర్సన్. ఇది ఎవరు చెప్పారండి? మనస్సును నియంత్రించడమే విద్య. మనస్సును నియంత్రించడమే విద్య. ఎమర్సన్ మాటలు మనకి ఎలా ఉపయోగపడతాయి అంటే మన మనస్సును నియంత్రించుకోవడానికి ఉపయోగపడతాయి. దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అండి అంటే విమర్శ. ఎమర్సన్ నేను ఎలా తీసుకోండి? విమర్శ చేసే వాళ్ళని, ఎవరైనా విమర్శ చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే వాళ్ళు ఏదో అన్నారని సరే మనం ఉమ్ముకోకుండా విమర్శ చేసేటప్పుడు మన మనసుని ఏం చేసుకోవాలి? నియంత్రించుకోవాలి. ఎవరి మాటల ద్వారా నియంత్రించుకోవచ్చు మనము? ఎమర్సన్ చెప్పే మాటలు మనల్ని నియంత్రించేటట్టు చేస్తాయి. మనస్సును నియంత్రించడం విద్య అంటే ఎమర్సన్ అంటే విమర్శ. ఎవరైనా విమర్శించిన మనం ఏం చేయాలి? వాళ్ళు ఏదైనా సరే అన్నా సరే మనం అనుకున్నటువంటి విధానంలో మాత్రం మంచిగా వెళ్ళి దాన్ని సాధించుకోవాలి తప్ప వాళ్ళు విమర్శించారనేసి బాధపడిపోయి మన మనస్సుని గాయపరచుకోకుండా ఎమర్సన్ చెప్పిన మాటల్లాగా మనము ఆ విమర్శల్ని ఆలోచించి పక్కన పెట్టేసి మనస్సును నియంత్రించుకొని ముందుకు వెళ్ళి మనం అనుకున్నటువంటి టార్గెట్ని రీచ్ అవ్వాలి. అంటే మనస్సును నియంత్రించడమే విద్య. ఎమర్సన్ మాటలు మనం ఎవరు విమర్శించినా సరే నియంత్రించేటట్లు, మనస్సును నియంత్రించేటట్లు చేస్తాయి. నెక్స్ట్, వ్యక్తి ఆలోచన శక్తిని పెంపొందించేదే సరైన విద్య. ఏంటంటే ఇక్కడ వ్యక్తి ఆలోచన శక్తిని పెంపొందించేదే సరైన విద్య అని ఎవరు చెప్పారంటే డెక్టర్. ఎవరు చెప్పారంటే డెక్టర్. డెక్టర్ అంటే నేను ఎలా తీసుకుంటానంటే డాక్టర్గా తీసుకుంటాను. చూడండి, డాక్టర్ యొక్క ఆలోచన శక్తి ఇప్పుడు ఎలా ఉంటుందండి? ఏమీ లేదు, డాక్టర్ గారు ఏంటంటే బాబు నీకు ఈ యొక్క వ్యాధి ఉందండి, ఈ యొక్క మెడిసిన్ వాడితే నీకు తగ్గిపోతుందంటే అని తన ఆలోచన శక్తి అంతా కూడా దేని మీద ఉంటుంది? తను చేసే పని మీద ఉంటుంది. కాబట్టి తన ఆలోచన శక్తిని ఆలోచన శక్తి అతనికి ఉంది కాబట్టి వెంటనే మనకు వ్యాధి నయం చేసినటువంటి మెడిసిన్ వెంటనే రాయగలుగుతాడు. అంతేగాని ఏవో బుక్కులు చూసి దీనికి వాడాలి అని చెప్పడం ఉండదు. అంటే ఆలోచన శక్తిని డాక్టర్కి ఉంది కాబట్టి ఆలోచన శక్తి ఎవరికి ఉంది? డాక్టర్కి ఉంది. అందుకే డాక్టర్ ఏమంటున్నాం మనం? మనకు అవసరం ఉంది డాక్టర్ అంటే డెక్టర్గా గుర్తుపెట్టుకున్నాం. డాక్టర్ని ఎలా గుర్తుపెట్టుకున్నాం అంటే డెక్టర్గా మార్చుకున్నాం. అంటే డెక్టర్ తన ఆలోచన శక్తి ఉంది కాబట్టి మనకి అవసరమైన విధానంలో మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. ఆలోచన శక్తిని పెంపొందించి సరైనది డెక్టర్ చెప్పాడు. అంటే డాక్టర్ చెప్పాడు కాబట్టి ఆ ఆలోచన శక్తి తగ్గట్టుగా మన యొక్క మెడిసిన్ ఏదైనా కావాలంటే అది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, పరిణతి చెందిన వారిపై చూపు ప్రభావమే విద్య. ఏంటంటే ఇక్కడ పరిణతి చెందిన వారిపై చూపు ప్రభావమే విద్య. దీన్ని ఎవరు చెప్పారండి? రెడిన్ చెప్పింది ఏంటంటే పరిణతి చెందిన వారిపై చూపు ప్రభావమే విద్య అని చెప్పడం జరిగింది. ఇక్కడ పరిణతి అంటే మనకు తెలిసిన పదమే. పరిణతి అంటే అది రెడీనెస్, రెడీగా ఉన్నాం. రెడీనెస్ అంటే సిద్ధంగా ఉన్నాం. సిద్ధంగా ఎవరుంటారు? ఎవరైతే అన్ని నేర్చుకుని ఉంటారో. ఇప్పుడు మన డిఎస్సి మిత్రులు అందరూ కూడా ముందు బాగా చదువుకున్నటువంటి అందరూ కూడా ఎప్పుడు ఎగ్జామ్ పెట్టినా సరే రెడీగా ఉంటాము. అంటే రెడీనెస్ అంటే పరిణతి చెందిన వారు కాబట్టి మనము ఎప్పుడైనా ఎగ్జామ్ అనేది సిద్ధంగా ఉంటాము. అంటే రెడీనెస్, రెడీగా ఉన్నాము అని చెప్పడానికి మనం ఏమంటాం? రెడీనెస్ అని అంటాం. లెస్ కాదు, రెడీనెస్.
అందుకే దాన్ని మనం ఎలాగా మార్చుకోవచ్చు అంటే రెడీనెస్ అంటే రెడీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే నెక్స్ట్ సంపూర్ణ జీవితానికి సమాయత్తపరచటమే విద్య అని చెప్పింది ఎవరండి? స్పెన్సర్ చెప్పింది ఏంటంటే సంపూర్ణ జీవితానికి సమాయత్తపరచటమే విద్య అని చెప్పింది ఎవరంటే స్పెన్సర్. ఇక్కడ చూస్తే సంపూర్ణమైన జీవితాన్ని ఎవరు స్పెండ్ చేయగలుగుతారు? సంపూర్ణ జీవితాన్ని ఎవరు స్పెండ్ చేయగలుగుతారు? సమయానుగుణంగా ఎవరైతే మసులుకుంటారో, కష్టాలు సుఖాలు అర్థం చేసుకొని పోతారో వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అంటే అర్థం ఏంటంటే స్పెండ్ చేయడం అంటే స్పెన్సర్గా గుర్తుపెట్టుకోండి. అంటే సమాయత్తపరచడం అంటే అర్థం ఏంటి? ఆ సమయానికి అనుకూలంగా తను మరచుకోవడం. అప్పుడు వాళ్ళు మాత్రమే సంపూర్ణ జీవితానికి సమాయత్తపరచడం అంటే సమయానికి అనుకూలంగా వాళ్ళు జీవించినట్టయితే కష్టాలు సుఖాలు పక్కన పెట్టేసి వాళ్ళు హ్యాపీగా వాళ్ళ లైఫ్ యొక్క జీవితాన్ని అంటే స్పెండ్ చేసి మంచి జీవితాన్ని కొనసాగిస్తారు. అంటే స్పెండింగ్ అంటే సంపూర్ణ జీవితం సమాయత్తపరచడం అంటే స్పెండింగ్ చేసాం స్పెండింగ్ అంటే స్పెండ్ అంటే స్పెన్సర్గా మనం చెప్పుకోవచ్చు. సో ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.